నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు. 17 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజుల క్రితమే వచ్చిన ఇంపోర్టెడ్ ఫర్నిచర్, రెండో సెల్లార్లలో ఫర్నిచర్ను షాప్ యజమానులు డంప్ చేశారు. 5గురిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం కనిపించడం లేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంటలు అదుపులోకి వచ్చాయా? మౌనిక, అయితే 18 గంటలుగా అయితే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ తో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు టీజీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సిబ్బంది కూడా మొత్తం త్వరగా శ్రమిస్తున్నారు. సుమారుగా 18 గంటలు అయింది. ఇప్పటికీ మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ దట్టమైన పొగలు మొత్తం త్వరగా కూడా కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క పొగల కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదే విధంగా ఆ యొక్క బిల్డింగ్ కు కింద 2 షెల్లార్లు ఉన్నాయి. మొదటి షెల్లార్ లో కూడా రీసెంట్ గా 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఏదైతే నూతన ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ మొత్తం త్వరలో కూడా డంప్ చేశారు. అక్కడ మ్యానుఫాక్చరింగ్ కూడా నడుస్తుంది కాబట్టి భారీ ఎత్తున థర్మకోల్ తో పాటు రెజిన్ కు సంబంధించినటువంటి ఆ యొక్క బెడ్షీట్ కు సంబంధించినటువంటి ఆ యొక్క అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉండడం వలన ఈ యొక్క మంటల తీవ్రత అధికంగా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే సెల్లార్ కు ఒకటే దారి ఉండడం చేత ఆ యొక్క సెల్లార్ లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ కు ఇబ్బందిగా మారింది. దాన్ని ఒకవైపు రంధ్రం చేసి అయితే జేసీబీల సాయంతో రంధ్రం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా అది సఫలమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.